నమస్తే అండి, ఢిల్లీ కార్ సిద్దిపేట్ DL3CCN 9376 2016 VDI ఫస్ట్ ఓనర్ వెహికల్ 73,000 కిలోమీటర్ తిరిగింది ఆన్ సర్వీస్ రికార్డ్. వెహికల్ VDI కానీ ఈ హలోజన్ హెడ్ ల్యాంప్స్ ఉన్ను వెనకాల టైల్ ల్యాంప్స్ ZDI పైన కూడా డ్యూయల్ టోన్ కస్టమర్ వేయించుకున్నారు. అడ్వకేట్ వాళ్ళ సార్ది ఇది డిపార్ట్మెంట్ చూసుకోవచ్చు. ఇక్కడ సాకేత్ బార్ అసోసియేషన్, ఇది లాయర్ కారు అడ్వకేట్ది. ఆయన ఒక్క చేతులు నడిచింది చూసుకోవచ్చు. చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే. వెహికల్కి అయితే చిన్న చిన్న టచ్ అప్లు అయితే జరిగినాయి. బండి ఒరిజినల్ ఉంది. టైర్లు చూసుకోవచ్చు, 60 to 70% టైర్లు ఉన్నాయి. వెహికల్ చాలా నీట్గా ఉంది. మనకు టెప్లాన్ కూడా ఇంకేంచారు, మంచి షైనింగ్ ఉంది వెహికల్ అయితే. ఇవి మనకు ZDIకి వచ్చే హెడ్ ల్యాంప్స్, వెనకాల టైల్ ల్యాంప్స్ అడిషనల్గా వేయించుకున్నారు. మనకి ఈ హెడ్ ల్యాంప్స్ అనేది నార్మల్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. కుడిపక్క టైరు, ముందు టైరు ఇది ఆల్మోస్ట్ ఒక 50% అబౌవ్ ఉన్నది. అపోలో టైర్స్ 4 అపోలో టైర్సే సేమ్ ఒకటే సంవత్సరం ఉంటుంది. సరే మీకు ఇయర్ కోడ్ కూడా చూపిస్తా. 205/65 R16. దీని సైజ్ వచ్చేసి మనకు ఇయర్ కోడ్ కూడా ఇక్కడ ఉంటుంది చూసుకోవచ్చు. 33వ వారం 2021 టైరు. అంటే అన్ని టైర్లు ఒకేసారి వేయించారు. 2021 అంటే మనకు 3 సంవత్సరాలు అయితే టైర్లు వేసి రీడింగ్ అయితే మనం సర్వీస్ రికార్డ్ చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత మనకైతే సర్వీస్ రికార్డులో ఉన్నట్టే వీళ్ళు చెప్పారు మనకు. అది కూడా ఒకసారి చెక్ చేస్తే వెహికల్ అయిపోతుంది. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉంది చూసుకోవచ్చు. కుడి పక్క ముందు డోరు నీట్గా అయితే నీట్గా ఉంది. పంచులు చూపిస్తే ఒకసారి పంచులు కూడా చూసుకోవచ్చు. పంచులు ఎక్కడ కూడా మనకు ఓపెన్ కాలేదు, ఎక్కడ తలగలేదు వెహికల్. పైన ఇది టేపింగ్ చేయించారు. ఇది మనకు ZDIలో వస్తుంది. మనకు VDIని వీళ్ళు ZDI లాగా మార్చుకున్నారు. చాలా నీట్గా ఉంది. మనకు స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. మనకు ఈ VDI కాబట్టి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది. మీ సిస్టమ్ కూడా మనకు కంపెనీతో వచ్చింది. ఒకసారి చూపిస్తాం మీకు. స్టార్ట్ ఏసీ చూపిస్తా. 75,253 కిలోమీటర్ తిరిగింది వెహికల్. స్టార్ట్ చేసిన చూసుకోవచ్చు. RPM అయితే ఇక ఫ్లచింగ్ అయితే ఏం లేదు. RPM నీట్గా ఉంది. వెహికల్ సర్వీసింగ్ రిక్వైర్మెంట్ ఉంది, సర్వీసింగ్ చేయించుకోవాలి. మనకు డీజిల్లో 24+ మైలేజ్ వస్తుంది. బ్రీజా సీట్ కవర్లు షోరూమ్తో వచ్చినవి ఉన్నాయి. మనం సీట్ కవర్లు ఒకటి, ఫుల్ మ్యాటింగ్ ఒకటి చేయించుకోవాలి. సీట్ కవర్లు అనేది షోరూమ్తో వచ్చినవి ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు టైర్ ప్రెజర్ ఎంత ఉందో. ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. మనకు విల్పిట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఒకసారి మీకు బానెట్ ఓపెన్ చేసి చూపిస్తా. చూసుకోవచ్చు ఇంజన్ కూడా ఇక్కడ మనకు ఎడపక్క ఆఫ్రాను, కుడిపక్క ఆఫ్రాను, 2 ఆఫ్రాలు కూడా ఒరిజినల్. ఇక్కడ కూడా మనకు యాక్సిడెంట్ కాలేదు. ECM కూడా చాలా నీట్గా ఉంది. బ్యాటరీ కూడా 2023 బ్యాటరీ, న్యూ బ్యాటరీ, అండర్ వారంటీ ఉంది. మనకు ఇంకా బ్లూ లైట్ వస్తుంది. బ్లూ లైట్ ఉందంటే పంచుకున్నట్టు చూసుకోవచ్చు. ఇంజన్ అది చాలా నీట్గా ఉంది. సౌండ్ కూడా పెద్దగా ఏం లేదు, నార్మల్గా ఉంది. బీటింగ్ బాగుంది ఇంజన్ది. ఇక్కడ కూడా మనకి ఇది షోరూమ్తో వచ్చిన బానెట్. ఇది ఒకటి ముందు, ఒకటి ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం మారింది. చిన్న రాయి తగిలితే మాత్రం మార్చాలని చెప్పారు వాళ్ళు. చూసుకోవచ్చు. కింద ఒకసారి కింద చూపెడతా. కింద కూడా ఎక్కడ తగలలేదు. బండి నీట్గా ఉంది. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. రూఫ్ కూడా మంచి ఒరిజినల్ ఉంది. అన్ని పిల్లర్లు, ఆప్రాన్లు, ఇది A పిల్లర్, B పిల్లర్, C పిల్లర్ 3 పిల్లర్లు చూసినాం. ఎక్కడ కూడా సైడ్కు తగలలేదు. పంచులు అనేది ఎక్కడ పోలేదు బండికి. పంచులు నీట్గా ఉన్నాయి. ఇవి షోరూమ్తో వచ్చిన సీట్లే. పైన ఒక సీట్ కవర్లో ఒకటి వేయించుకోవాలి, రిక్వైర్మెంట్ ఉంది. కింద మ్యాటింగ్ కూడా బాగుంది. ఇది గ్రాస్ మ్యాటింగ్ అంటారు, అది వేయించుకున్నారు వాళ్ళు. ఇక్కడ కూడా ఈ క్వార్టర్ పాయింట్ చూసుకోవచ్చు. ఇది కూడా ఒరిజినల్ ఉంది. ఇవి ZDIకి వస్తే మనకు టైల్ ల్యాంప్లు. ఇవి అడిషనల్గా ముందు హెడ్ లైట్లు, టైల్ ల్యాంప్స్,
ఈ పైన టైపింగ్, ఈ 3 ఎక్స్ట్రా వేయించుకున్నారు. వెనకాల టైర్ చూసుకోవచ్చు, అపోలో టైరు. వీల్ క్యాప్ కూడా షోరూమ్తో వచ్చినాయి ఇవి. ఇది కూడా ఆల్మోస్ట్ 50% టైర్లు ఉన్నాయి. షాకర్లు ఇక్కడ ఆయిల్ లీకేజ్ లేదు. సస్పెన్షన్ కూడా బాగుంది. ముందు కూడా ఒకసారి సస్పెన్షన్ చూపెట్టలేదు, ముందు చూపెడితే ఒకసారి. ఆయిల్ లీకేజ్ ఏం లేదు, బండి సస్పెన్షన్ బాగుంది. గ్లాసులన్నీ ఒకటే కోడ్ ఉంటుంది, ఇక చూసుకోవచ్చు. ప్రతి ఒక్క గ్లాస్ అనేది ఉంది కోడ్, సేమ్ కోడ్ ఉంది అన్నిటికీ. ఒక ముందు గ్లాస్ ఒకటి మాత్రమే చేంజ్ అయింది. వెనకాల మనకు పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. కింద కూడా మనకి ఇక్కడ రస్ట్ కానీ ఇక్కడ లేదు. కొంచెం ఇది వర్షాకాలం కాబట్టి కొంచెం బురదలా అంటుకుంది తప్ప ఒరిజినల్ చూసుకోవచ్చు. వెనకాల కూడా మనకు సాకర్లు కూడా మనకు మంచిగా నీట్గా ఉన్నాయి. వెహికల్ ఉన్న పలంగా రూపాయి పని లేదు, చాలా నీట్గా ఉంది చూసుకోవచ్చు. 1 మినిట్ మనకు టెప్లాన్ కోటింగ్ ఇప్పించారు, చాలా నీట్గా అయితే నీట్గా ఉంది. ఎడమ పక్క డోర్ చూపిస్తే ఒకసారి. డోర్ చూసుకోవచ్చు, డోర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అన్ని పంచులన్నీ చూసుకొని జరిగింది. ప్రతి ఒక్క పిల్లర్లన్నీ మేము చెక్ చేసిన జరిగింది. ఇప్పుడు మనకి చిన్నపిల్లలు లోపలికి వచ్చినప్పుడు చైల్డ్ లాక్ ఉంటుంది. చైల్డ్ లాక్ మనం ఆన్ చేసి వేస్తే చిన్నపిల్లలు బయటికి డోర్ తీసినప్పుడు రాదు, బయట నుంచి మాత్రం తీయాలి. ఇది ప్రతి కార్లో ఉంటుంది వెనకాల, ప్రతిసారి వీడియోలో చెప్పడం జరుగుతుంది. వాళ్ళు తెలియకుండా రన్నింగ్లో డోర్ తీసి కింద పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమని ప్రతిసారి నేను చెప్పడం జరుగుతుంది. చిన్నపిల్లలు మనము జాగ్రత్తగా ఉండలేము, ప్రతిసారి వాళ్ళని చూసుకోలేము. కాబట్టి చైల్డ్ లాక్ వేసి వేస్తే లోపల నుంచి పిల్లలు ఓపెన్ చేస్తే వాళ్ళకి రాదు. అప్పుడు మనం బయట నుంచి మాత్రం దిగిన తర్వాత తీయాలి. ఆ చిన్నపిల్లలు ఇంకా కూర్చున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చైల్డ్ లాక్ ఆన్ చేసుకోవాలి. చాలాసార్లు నాకు కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను చెప్తున్నా ప్రతిసారి. బండి చాలా బాగుంది. వెనకాల మనకి 50% వేయించుకున్నారు. మనకు ఎండాకాలం మనకు ఏసీ చిల్లుండడానికి 50% అనేది మ్యానిటరీ వేసుకోవచ్చు, ఇది ప్రాబ్లం లేదు. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది చూసుకోవచ్చు. ఎక్కడ కూడా మనకు మేజర్ అయితే యాక్సిడెంట్ అయితే ఏం కాలేదు దీనికి బండికి. ప్రతి ఒక్క పార్ట్ను మనం వెరిఫై చేయడం జరిగింది. ఇది మనకు వర్షం వాటర్ ఇది నీళ్ళు పడ్డాయి. దీని డోర్ కూడా చూపిస్తాం ఒకసారి. ప్రతి ఒక్క పంచులు ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్, కుడి పక్క ఎడమ పక్క అన్ని పక్కలు చెక్ చేసినాం. ఎక్కడ కూడా పంచులు అయితే రీప్లేస్ కాలేదు, ఆప్రాలు కూడా చేంజ్ కాలేదు. ఏసీ చిల్లు వస్తుంది. ఫస్ట్ ఓనర్ వెహికల్ 72,000 చిల్లర కిలోమీటర్ తిరిగింది. ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 5,70,000 చెప్తున్నారు. కొంచెం అయితే నెగోషియబుల్ ఉంది. మనం మాట్లాడి ఎవరికైనా ఈ కార్ కావాలనుకుంటే మనం మాట్లాడి చెప్తాం. ఇది ఢిల్లీలో ఉంది. అన్ని డోర్లన్నీ ఒరిజినల్. ఇది టెప్లాన్ కోటింగ్ వేయడం వల్ల కొంచెం షైనింగ్ వస్తుంది తప్ప ఎక్కడ కూడా మనకు పెద్దగా అయితే మేజర్గా పెయింట్ అయితే వాళ్ళలేదు. చిన్న టచ్ అప్ అయినట్టు డోర్కి అయితే తెలుస్తుంది. సైడ్ డోర్కి కూడా తగిలినట్టుంది ఇక్కడ. ఓకే, ఈ కార్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. మీకు ఎవరికైనా ఈ కార్ కావాలనుకుంటే అడ్వాన్స్ కొట్టిన కార్ ఆపుతాం, లేదంటే ఢిల్లీకి వచ్చి మీరు చూస్తా అంటే కూడా మేము బండి చూపిస్తాం డైరెక్ట్. ఓకే అండి, థ్యాంక్ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్. మనం ఢిల్లీకి వచ్చి ఒక 2 days అవుతుంది. తర్వాత అప్పటి నుంచే కొంచెం కార్ల కోసం చూడడానికి గురుగ్రామ్ అటు సైడ్ వెళ్ళాం. అవన్నీ కారు చెక్ చేసినాం. అక్కడ చిన్న చిన్న కార్లు ఉంటే 2 i10లు, ఒకటి i20 కార్ తీసుకోవడం జరిగింది. దాని వీడియోలు కూడా మీకు రేపటి నుంచి తీసి పెడతాం. అప్పుడు అక్కడనే తీసుకున్నాం. అది ఇంకా ఫైనల్గా ఇంకా అమౌంట్ కట్టలేదు, కట్టిన తర్వాత మీకు వీడియోలో పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్. ఎవరికి కార్ కావాలన్నా మాకు నెంబర్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, మీకు అన్ని పెట్టడం జరుగుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఢిల్లీ కార్ సిద్దిపేట్.